పడకము, పురస్కారం చేయడం అని చూసి మచ్చలు పడకము. వాడు గడ్డి వల్ల త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదును. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటివాడు చేయించిన దాన్ని చూసి నువ్వు వ్యసన పడకూడదు. పడచ్చా? దేవుడే మాట్లాడుచున్నాడు. ఒక మనిషిని చూసి వ్యసన పడకూడదు. పడచ్చా? ఒక మనిషిని చూసి ఇంకో మనిషి వ్యసన పడకూడదు. పడచ్చా? ఎందుకంటే ఆ హక్కు నీకు లేదు, ఆ యోగ్యత నీకు లేదు. ఎందుకంటే నువ్వు కూడా వ్యసనపరుడవే కాదా? నువ్వు కూడా చెడ్డవాడివే, నువ్వు కూడా దుష్టుడివే. కనుక ఎదుటి వాడిని చూసి వ్యసనపడే యోగ్యత నీకు లేనే లేదు. ఉన్నా లేదు. దేవుడు వాక్యము చాలా విలువైన మాటలు మాట్లాడుచున్న మనతో మనం గ్రహించాలి. చెడ్డవాడిని చూసి నువ్వు వ్యసన పడకము. పడచ్చా? పడకూడదు. ఎందుకంటే ఒకరు చూసి వ్యసన పడితే ఒకరిని ఏదైతే చూపించే ముందు నీ జీవితం ఏంటో చూసుకోమని వాక్యమే సెలవిస్తుంది. సరేనా? ఒకరిని నువ్వు పరీక్షించే ముందు నువ్వేంటో పరీక్షించుకో. ఒకరి గురించి మాట్లాడినప్పుడు ఏంటో చూసుకో. ఒకరిని చూసి మాట్లాడించినప్పుడు నీ వైపు ఎన్ని చూపిస్తున్నాయి? 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి కదా. నువ్వు ఎలాంటి వాడవో చూసుకోమని వాక్యమే సెలవిస్తుంది. సరేనా? ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు నీకు ఏది తెలుసా? నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు ఒక్కసారి చూసుకో. ఒక్క క్యారెక్టర్ గురించి ఒక్కసారి వేరే చూపిస్తే 4 ఏళ్ళు నీ క్యారెక్టర్ గురించి చూపిస్తారా? బుద్ధిని ఏం చేస్తా? వీళ్ళు చేస్తారు. వీళ్ళు చేసిన దాసుని ఎదుటి వాడు చేసే దాని మీద వ్యసన పడతారు. వీళ్ళు చేసేది కప్పబెట్టుకుని, వీళ్ళు చేసేది దాచుకుని, ఎదుటివాడు చేసే దాని మీద నోరు మెలుపుకుని, ఇదిగో వాడు ఎలాంటోడు, వీళ్ళు ఎలాంటోడు అని వ్యసన పడుతూ ఉంటారు. మనము చేసే పని ఎదుటివాడు చేస్తారనుకో, మనం ఏం చేస్తాం? వ్యసన పడతాం. మనం చేసిన తప్పే, మనం నడిచిన మార్గమే, వేరే వాడు అదే మార్గంలో అదే పని చేస్తాడనుకో, వాడిని చూసి మనం ఏం పడతాం? వ్యసన పడతాం. అంటే మనం చేస్తే కరెక్ట్, ఎదుటి వాడు చేస్తే రాంగ్. దేవుడేవాడు చెడ్డవాడిని చూసి నువ్వు వ్యసన పడకు. ఏం చేస్తా? అందరూ త్రోవ తప్పి ఉన్నవారే. ఏ మనిషి మీద ఒక మనిషికి అధికారం లేదు. ఉందా? ఏ మనిషి కూడా ఒక మనిషి మాట్లాడడానికి అర్హత లేదు. నీ ప్రవర్తన ఏంటో, నీ బుద్ధి ఏంటో, నీ కీలేంటో నువ్వు చూసుకో. అదే వాక్యం సెలవించింది. ఎదుటివాడి ప్రవర్తన గురించి మాట్లాడే వాక్యం నీకు లేదు. నీకు అసలు అర్హత లేదు. ఒకరి గురించి ఇంకొకరు మాట్లాడడానికి అర్హత లేదు. ఏం చేస్తా? నువ్వు కూడా చెడ్డవాడివే కదా. మాటలో, చూపులో, క్రియలో, ప్రవర్తనలో, సమస్తముడి శరీరంలో ఏదో ఒక భాగంలో ఏమయ్యావు? నువ్వు కూడా త్రోవ తప్పి ఉన్నావు. లేదా ఒకరు చూసి వ్యసన పడకము. దేవుని వాక్యం సెలవించిన మాటల ప్రకారముగా అదిగో పాపము చేయవాళ్ళ అక్కడ పడి ఉన్నారు, లేవకూడి వారు పడదోబడి ఉన్నారు. కనుక ఏం చేస్తున్నాడు? పాపములో పడి ఉన్న వాడిని లేపాలేమో కానీ వాడు చూసి వ్యసన పడదు. పడచ్చా? దేవుడు మనం చేస్తున్న పాపాల మీద వ్యసన పడలే అంటారా? నువ్వు చేసే పాపం నుంచి దేవుడు లేపని చెప్పాడు. చెప్పరా? దేవాది దేవుడు వాక్యం సెలవించిన మాటల ప్రకారముగా ఎవరైనాను పాపము చేసిన వాడి మీద వ్యసన పడకూడదు, కోపపడకూడదు. వాడిని చేయాలి? సరైన త్రోవలోకి వాడిని మనం తీసుకురావాలని వాక్యం సెలవించింది. తిరస్కారం చేయమని చూసి ఏం పడకము? మచ్చల పడకం. అంటే పాప పడకము. వ్యసన పడకము, మచ్చల పడకం అంటే వాడిని చూస్తూ ఏం చేయకు, మాటలు మాట్లాడకూడదు. చాలా మంది అది ఎలాంటోడు, వీరంటోడు, ఆమె అలాంటిది, ఈమె ఎలాంటిది, అది ఎలాగ చేస్తాను కానీ నువ్వు వెళ్తాను చెప్పడం ముందు, ఆడి ఎలాంటి చెప్పే ముందు నువ్వు ఎలాంటిదో చూసుకో. వాడి గురించి మాట్లాడేటప్పుడు నువ్వెంతో చూసుకో అని వాక్యం తేటగా సెలవించింది. ఎవడదా? దావీదు ఎక్కడ కూడా ఎవరి క్యారెక్టర్ గురించి మాట్లాడా? ఎందుకు? నా క్యారెక్టర్ సరైనది కాదు, నా క్యారెక్టర్ దేవుడు సరి చేస్తాడు. నేను కూడా నన్ను వల్ల ఎవరైతే క్యారెక్టర్ చెడిపోయినాడో వాడుకునే బాగు చేయని చూసాడేమో కానీ ఎవరన్నది అసలు పడ్డా? తన శత్రువు మీద కూడా అసలు పడ్డా? ప్రేమించాడు, ప్రేమగా చూస్తాడేమో కానీ అసలు పడ్డా? తప్పు చేసేవాడు
వాడి వస్త్రం చింపేసి వాడి మీద యుద్ధం చేసేసి వాడి మీద కోపంగా లేకపోతావు, మారిపోతానా? ఏం చేయాలి? నువ్వు చూపించే ప్రేమతో వాడిలో ఉన్న వ్యసనం మొత్తం మారిపోవాలని వాక్యం సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవానికి దేవుడు చూపించున్నాడు, ఎవరి మీద వ్యసనం పడకూడదు, ఒకరు చేసేదాన్ని చూసి వ్యసనం పడకము. ఎందుకంటే నీవు కూడా ఏదో కూడా చేస్తుంటావు కదా, లేదా చేస్తావేమో, చేస్తుంటా చేయబోతావేమో, జరిగిన దాన్ని ఏం చేయము, ఆలోచించుకోవడము, జరగబోయే దానికోసం ఒకసారి వేచి చూడమని వాక్యము సెలవిచ్చింది. ఎవరైనా ఈరోజు పరిస్థితులు బట్టి కాదు. చూడండి, చాలా మంది కొంచెం తాగుతూ మానేసానుకో, వాడి కలం జ్ఞానం తాగుతూ మానేసానుకో, వాడిని చూసి అసలు పడతాడు. అంటే నిడదాకా ఇదే త్రోవలో ఉన్నాడు కదా, లేడా అంటే ఈరోజు త్రోవ తప్పు తిరిగాడండి, నిడదాకా ఇదే త్రోవలో ఉన్నాడు కదా అంటే దేవుడు వాక్యం సజెస్ట్ చేస్తా, నువ్వు చెడిపోయేటొచ్చు, చెడిపోవచ్చు, అది నీకు తెలియదు, తెలుసా? అందుకే చెడు వాడిని చూసి నువ్వేం పడకము, వ్యసన పడకము. అందుకే వాక్యం తేటగా సెలవిచ్చి దావీదు ప్రవక్త, చెడ్డవాడిని చూసి నువ్వు వ్యసన పడకు. ఏం చేస్తా? నువ్వు నీతిమంతుడు అని అనుకోకు. పుట్టిన మొదలుకుని మరణించే వరకు ఏదో ఒక రోజు నువ్వు కూడా చెడ్డవాడు అవ్వచ్చు. అవవా? ఒకరు చూస్తూ ఒకరు ఏం చేయకూడదు, ప్రయత్నం చేయకూడదు. ఈ మనిషిని చూస్తూ నువ్వు ఆశ్రయించుకో, దేవుడిని ఆశ్రయించుకో. నువ్వు మంచివాడుగా చెడ్డవాడుగా గుర్తింపు పొందవలసింది ఇక్కడే కాదు, పరలోక రాజ్యంలో గొప్ప పొందాలి. నీ తీర్పు దినములు ఎలాంటి వాడు నిరూపించుకోవాలి. ఆయన చెప్పాలి నువ్వు నీతిమంతుడు అని. ఈ రకాలు ఎలా? ఈ మనుషుడు కూడా తీర్పు, నీ మీద తీర్పు తీర్చిన వాడి మీద కూడా తీర్పు ఉంది, లేదా? నేను దేవుని మీద తీర్పు లేదు. అవునా? నీవు ఎటువంటి వాడు నిన్ను చూసి నువ్వు పరీక్షించుకో. నువ్వు ఎలాంటి వాడు ఒకసారి నువ్వు పరీక్షించుకో. వారు ఎలాంటి ఎలాంటి కాదు, ముందు నీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో, నీ పరిస్థితి ఎలాంటియో, నీ బుద్ధి ఎలాంటిదో చూసుకో. ఎదుటి వాడి బుద్ధి గురించి మాట్లాడేటప్పుడు నీ బుద్ధి ఏంటిదో చూసుకో. ఎదుటి వాడిని ఏదంటే చూపించినప్పుడు నీ ఎలాంటి ఒక్కసారి ఏదో గుర్తిస్తున్నా, ఎదుటి ఒక ఏదో చూపిస్తున్నప్పుడు నీ ఏది చూపిస్తా బుద్ధిహీనుడా. ఎదుటి వాడి గురించి కాదు, ముందు నీ బుద్ధి ఏంటో తెలుసుకో. ఎదుటివాడి బుద్ధి కాదు, నీ బుద్ధి సరి చేసుకోమని వాక్యము సెలవిచ్చింది. ఇక దేవుడు మాట్లాడిన మాటలు వారి గట్టి పడుతుంది అనగా ఎండిపోతులు. ఎండిపోనా? ఎవడైనా నువ్వైనా నేనా ఎవడైనా ఒక రోజులో మరణించడం ఖాయము. ఖాయం కదా? ఎందుకు? ఉన్న కాలము ఒకరి మీద ఒకడు యుద్ధములు చేయడము, ఒకరి మీద ఒకడు భిన్నములాడము, ఒకరి మీద ఒకడు గొడవలాడము, కక్షలు, ద్వేషాలు, అసూయలు. ఎందుకు? వాడు మరణిస్తాడు, నువ్వు మరణిస్తావు. ఉన్నంత కాలం ప్రేమతో ఉంటూ మన వాక్యం సెలవిచ్చింది. ఎవరదా ఉంటారా? నువ్వు లేకపోతే మధుకుడు పడుకునే వరకు ఎవరిని ఏం చేద్దామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని యుద్ధం చేద్దామా, ఎవరిని ఏం చేద్దామా లేదు. ఎప్పుడైనా సరే వాక్యం చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఉందా నీలో? బైబిల్ అంతా చెప్పింది, వాక్యం అంటే చెప్పింది, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుకో. అదే వాక్యం సెలవిచ్చింది. ఇంకేమి సెలవిచ్చినా వాక్యం అంతా ఆది కాలం నుంచి మలాకి గ్రంథం వరకు, మత్తయి సువార్త ప్రకటన గ్రంథం వరకు ఒకటే మాట చెప్తుంది, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మాట్లాడిన మాటల ప్రకారంగా ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా పరిశుద్ధమైన మాటలు అని చెప్పొచ్చు. వారి గట్టివాడు త్వరగా ఎండిపోతులు, పచ్చని పొడవాలి వాడిపోతులు. ఎవరో చెడ్డవాడిని దేవుడు చూసుకుంటాడు. ఎవరు నీతిమంతుడు, ఎవరు పరిశుద్ధులు హెచ్చించవలసిన నువ్వు కాదు, దేవుడు హెచ్చించాడు. పరిశీలించవలసిన నువ్వు కాదు, దేవుడు పరిశీలించాలి. పచ్చని గడ్డి వాళ్ళు ఎండిపోతారు. ఎండిపోనా? ఏ గడ్డినా ఒకనాడు ఎండిపోవలసిందే. ఎండిపోదా? అది ఎంత గొప్పవాడైనా ఒక్కరోజు పడిపోవలసిందే. దేవుడికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడిలో పడుతుంది. నువ్వు ఎన్నాళ్ళు బతికితావో నాకు తెలియదు, నువ్వు ఎన్నాళ్ళు జీవిస్తావో నాకు తెలియదు, నువ్వు ఎన్నాళ్ళు బతుకుతా నీకు తెలియదు. ఉన్నంత కాలం ఒకరితో సంబంధంగా కలిగి ఉండాలి. ఉంటున్నావా? ప్రతి దినము ఎలాంటివో దేవుడు చెప్పుతున్నాడు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన మాట్లాడచ్చు. యెహోవా మీద నమ్మకం ఉంచుకోవడము, మేలు చేయము. దేవునికి మహిమ కలుగును గాక. మేలు చేయడు ఎవరు లేరనుకుంటున్నావా? ఒక దినంలో దేవునికి మేలు చేస్తా. చేయడా? ఇంతేనా బ్రతికి? ఇంకా చీకటిగా బ్రతికి, ఇంకా చీకటిగా జీవితము, ఇంకా చావడమే బ్రతికి అనుకుంటున్నావా? లేదు. మేలు చేసేవాడు ఉన్నాడు. ఎవరన్నా? ప్రభు అయినా యేసు క్రీస్తు. వీళ్ళందరినీ కీడు చేస్తే మేలు చేసేవాడు దేవుడు ఉన్నాడు నీకు. వీళ్ళందరినీ పాపడితే లేపే దేవుడు నీకు తోడయ్యున్నాడు. వీళ్ళందరినీ పాడు చేస్తే బాగు చేసే దేవుడు నీకు తోడయ్యున్నాడు. వీళ్ళందరినీ నాశనం చేస్తే నిన్ను పైకి లేపే దేవుడు ఉన్నాడు. చూసుకోమని వాక్యం సెలవిచ్చింది.
ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. నీకు కీడు కూడా మేలుగా మార్చే దేవుడు ఆయన అనుసరించి లోకమని కాదు. అన్ని కోల్పోయి నీకు దేవుడు అప్రోజ్ చేస్తాడు. ఎవడా విశ్రాంతినిస్తాడు. చీకట్లో నివసిస్తున్నావా? ఆ చీకటి జీవితానికి దేవుడు అప్రోజ్ ఏమిస్తాడు? సూర్యోచింత నక్షత్రం వెలిగిన దేవుడు నీకు విశ్రామగా కలగ చేస్తాడు. కలగ చేయడా? ఎప్పుడు నువ్వు ఒకే జీవితంలో ఉంటావు, రేపు మారుస్తాడు. తలగా మార్చగలవాడు ఆయన ఒక్కడే. ఆయన తప్ప ఎవరు లేరున్నా? ఆకాశంలో భూముడు ఆకాశంగా మార్చగలవాడంటే ఆయన ఒక్కడే. ఆయన తప్ప ఎవరు లేరున్నాడా? ఆయనే తప్ప నిన్ను మార్చగలవాడు ఎవరు లేడు. ఆయన చేతిలోని అస్తమని పెట్టును, నిన్ను అనేకమైన దీవెనగా దేవుడు మారుస్తాడు. మార్చడా? నీ బ్రతికి ఏదైనా, నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, నువ్వు ఎలాంటిదైనా దేవుడిని చేర్చుకుంటాడు. చేర్చుకోడా? నువ్వు ఎలా ఉన్నా దేవుడిని పెంచుకుంటాడు. నువ్వు ఎలా ఉన్నా దేవునితో మాట్లాడతాడు. నీ బుద్ధి జ్ఞానమును అవశ్యించి కాదు, నీ జ్ఞానముతో దేవుని వెతుకున్న వాక్యము సర్వించి వారికి ఇచ్చి దశమలకు దేవుడు దీవిస్తాను అనుకున్నా కాదు, నీ మారను దేవునికి సమర్పించుకోడు. ఇస్తున్నావా? వాక్యం సర్వించిన మాటల ప్రకారంగా ఆయన యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవా మీద నమ్మకం వచ్చి మేలు చేయము, దేశమందు నివసించు సత్యమును అనుసరించుము. ఏమనుసరించాలి? దేశమును సత్యము అనుసరించాలంట. సత్యం అనగా వాక్యాన్ని అనుసరించాలి. అనుసరిస్తున్నావా? మందులో ఉంటావు, వాక్యం నాలో. మందులో ఉంటావు, వాక్యం ఏంటో తెలియదు నీకు. మందులో ఉంటావు, దేవుడి జ్ఞానం ఏంటో తెలియదు నీకు. మందులో ఉంటావు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో తెలియదు. నీకు తెలిసింది తెలుసా? ప్రార్థనకి రావడమే తప్ప ఆ మార్గాన్ని నడవడం నీకు తెలియదు. తెలుసా? దేవుడు ఉన్నాడని తెలిసేమో కానీ దేవుడి మార్గం తెలియదు నీకు తెలియదు. తెలుసా? మనం నడవలసిన దేవుడి మార్గాన్ని నడవాలి. ఆయన సత్య స్వరూపమైన దేవుడు కనుక ఆయన త్రావులో మనం నడవాలి. చెడ్డవాడు చూసి పడకము, పాపము చేసేవాడిని చూసి నువ్వు మచ్చల పడకము. వాడు త్వరగా వెండిపోదు, గట్టి వలె వాడిపోదు, గోడ వలె చెడిపోయిన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎత్తలేదా? అది ఎలా జీవిస్తాడు? ప్రభు దుర్మార్గుడు చూసి నేను ఎంత సహిస్తాను దేవుడు. సహిస్తానా? దుష్టుల శ్యామను చూసి నీతి వ్యర్థమైపోతుంది అనుకుంటున్నావా? అవలేదు. ఒకనాడు అనుకుంటాడు, ఇంకా నీవు చేసిన పని ప్రభుత్వ మంచం మీద పడిపోయిన తర్వాత లేవలేక, పొరగలేక, నుంచోలేక, ఉండలేక, తినలేక, నీళ్ళు తాగలేక ఎందుకు ప్రభువా ఇలా దేవుడు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దుష్టుల శ్యామము చూసి నీతి వ్యర్థమైపోతుంది అనుకోకు. వాడు చేసిన దానికి దేవుడు ఒకరు తీర్పిస్తాడు. ఎవడా? వాడు చావలేక, బతికలేక, నిలవలేక, కూర్చోలేక, ఉండలేక ఆయన మంచపడిన తర్వాత ఏంటి నా బ్రతుకు అనేది దేవుడు చేస్తాడు. ఏం చేస్తా? ఆయన నమ్మదగిన దేవుడు కాదా? నువ్వు ఆయన నమ్ము. కీడైనా మీడైనా నిన్నేనైనా నమ్ముతాను ప్రభా. చావైనా బ్రతికైనా నిన్నే ఆశ్రయిస్తాను ప్రభా. నాకు లాభం వచ్చినా నష్టం వచ్చినా నిన్నే ఆశ్రయిస్తాను ప్రభా. ఆప్తులైన వారిని నన్ను మోసం చేసినా నీవే నన్ను ఏం చేస్తా? చెయ్యబట్టి నడుపో ప్రభా. నా వారిని నన్ను మోసం చేసినా నువ్వు నన్ను లేపా ప్రభా. నా వారిని నన్ను పడగొట్టినా నువ్వు నన్ను లేపా ప్రభా. లేపలేదా? నిన్ను చూసి నవ్విన వారి అదే దేవుడు తలెత్తుకున్న వారిగా చేస్తానని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చాడు. లేదా? దేవుడి వాక్యము చాలా పవిత్రమైనది. దేవుడి వాక్యము చాలా పరిశుద్ధమైనది. ఈ వాక్యాన్ని చాలా మంది ఇలువలేక మాట్లాడుచున్నారు. ఈ వాక్యాన్ని చాలా మంది నమ్ముచున్నా కానీ గ్రహించలేకపోతే దేవుని వాక్య ప్రకారముగా ఎలాంటి మాట ఏమంటామా? యెహోవాను బట్టి సంతోషించుము. మందిరంలో ఉన్న సంతోషిస్తున్నావా? వాక్యం ఏంటన్నా సంతోషిస్తున్నావా? దేవుడు ఎందుకు సంతోషిస్తున్నావా? నీ ఆస్తి మీద సంతోషము కాదు, నీ వెండి బంగారు సంతోషము కాదు, దేవుడు ఎందుకు ఎప్పుడు సంతోషించుము. సంతోషిస్తున్నావా? దేవుడి మాటల్లో సంతోషించు, లోక మాటల్లో కాదు. లోక మాటలో సంతోషం కలిగేస్తేమో కానీ అదే ఒకరు నీకు కీడు కలిగేస్తా. కలిగేవా? ఈ మాటలు చాలా మధురంగా ఉంటాయి. ఏ మాటలో మనుషులు చూడండి, అప్పుడు నీతో ప్రేమగా మాట్లాడతారో అప్పుడు నేను మోసం చేస్తారు. అప్పుడు నీతో చెప్పచ్చు స్నేహం చేస్తారో అప్పుడు నేను పడగొడతారు కదా. ఈ మనుషులు ఏం చేస్తా? నీకు 10 నిమిషాలు సంతోషం కలిగేస్తే 20 నిమిషాలు బాధన కలిగేస్తారు. నమ్మకీయులలో ఎవరని సాయము చేస్తారని అనుకో. సహాయం చేస్తారని అందరినీ ఎదుకు వస్తారు కానీ నీ కొరకు కాదు. నీ దగ్గర ఏదో దోచుకోవాలని, నీ మీద ఏదో సంపాదించుకుని వస్తారేమో కానీ నీ మీద ఆస్తో కాదు. వస్తారా?
యెహోవా యందు సంతోషించు. ఎవరందు? యెహోవా యందు సంతోషించు. నాకు సంతోషం ఎక్కడ జరిగిందంటే దావీదు అంటున్నాడు, నాకు సంతోషం ఎక్కడ జరిగిందంటే లోకమంతా తిరిగాడు, లోకం ఎక్కడో తిరిగాడు, చివరికి అది నీలోని నేను కనుగొన్నాను ప్రభా. నీ మందిరంలో నాకు సంతోషం దొరికింది ప్రభా. నీ మందిరంలో నాకు ఏం దొరికింది? సమాధానం దొరికింది ప్రభా. నా పాపానికి విరుగు ఎక్కడ ఉంది? నీ మందిరంలోనే ఉంది ప్రభా అని వాక్యం సెలవించింది. ప్రభా నా పాపము కొరకు ఎక్కడో తిరిగాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, నా పాపానికి విరుగు ఎక్కడుందంటే నీ యొద్దే ఉంది ప్రభా అని వాక్యం సెలవిస్తుంది. ఎవరదా? నువ్వు ఎక్కడ నీ పాపానికి విరుగు లేదు ఉన్నా దేవుడికి తప్ప నీ పాపానికి విరుగు ఎక్కడ కూడా లేనే లేదు. యెహోవా యందు సంతోషించు, ఆయనపై ఆయుష్కాలం ఉంటుంది. దావీదు ఎంతో సంతోషిస్తుంది. చేస్తా యెహోవా నాకు తోడై ఉన్నాడు, యెహోవా ఆత్మ నాకు తోడై ఉన్నది, యెహోవా దేవదూత నాకేమని ఆశ్రమి తోడుగా ఉన్నాయి, ఏ కీడు ఎతకి దేవుడు రానివ్వడు. యెహోవా యందు సంతోషించుము. నువ్వైనా నేనైనా మందిరప్పుడు సంతోషించాను. వాక్యం పెట్టినప్పుడు సంతోషిస్తున్నావా? జ్ఞానం కలిగినప్పుడు నువ్వు సంతోషిస్తావు. అధ్యక్షుడు చాలా మంది ఆయన చెప్పే ఎలా పొలమ్మ చెప్పి మనం సంతోషిస్తాము, కానీ దేవుడు వాక్యం చెవిగుతావా? పనికిరాని మనకి ఏగపడతాం, పనికొచ్చే మనకి ఏగపడతాం. వాక్యం అని చెప్తుంది, చెప్తారా? పనికిరాని మాట కోసం ఆరింటికి వెళ్ళి ఏడింటికి వెళ్ళి సోటు మాటలు, కళ్ళ మాటలు, ఏ మాటలు, ఈ మాటలు, ఆ మాట ఏం చేసుకున్నా నీ హృదయాన్ని పాడు చేసుకున్నా. పాడైపోతుంది నేను బాగు చేసేది ఏంటంటే వాక్యమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం అనేక మంది జీవితంలో బాగు చేస్తుంది. నువ్వు కూడా పాడైపోయిన దేవుడు బాగు చేస్తాడు. వాక్యుడా మనం చూడండి, ఎవరికైనా చెప్పమంటే వారు ఎండదానికో మనం విడిచిపెడతాం. మనం ఎవరికైనా చేయని చెప్పమని వాళ్ళ పని చేయడానికో అని వదిలేసి అని వేరే వాళ్ళు చూసుకుని ఆ పని చేసేలా చేస్తాం. ఏడు కాబట్టి ఇంకొకటి చూస్తాం. చూడమా, మనం ఎవరికైనా పని చేయమని చెప్పాం, ఆ పని చేయలేదని కాదు, ఏం చేస్తాం? వీడి పోతే పోయాలే, ఈ పని ఇంకొకటి చేస్తామని చూద్దాం. కానీ దేవుడు అలా కాదు, ఈ వీడియో పని చేయాలి అని నిరూపించుకున్నాడు. దావీదు దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు పాపము చేస్తానని వీడు నాకు వద్దు, వేరే తీసుకుంటాడా? ఏమన్నాడు? వీడు నా పనికి కావాలి, వీడు నా పనికి సరైన వాడు అనే వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? దావీదు చేసిన పాపానికి దేవుడు విశ్రాంతిని కలగజేస్తాడు. ప్రభువా, దావీదు ఎక్కడైనా పాపము కొరకు ప్రాయశ్చిత్తం పొందాడా? దేవుడి కొరకు దావీదు ఎప్పుడైనా పాపము కొరకు దేవుడికి మొరపెట్టాడు. ఎక్కడ మొరపెట్టాడంటే హృదయంలో మొరపెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హృదయంలో అనుకున్నాడు, ఏమనుకోడు? నా పాపం క్షమించి రావలేదా, నా దోషం క్షమించి రావలేదా, నా అతిక్రమం క్షమించి రావలేదా, నేను చేసిన పాపానికి విరుగుడు ఎక్కడ లేదా బాధపరిచినప్పుడు యెహోవా యందు సంతోషించు అంటే నీ పాపానికి విరుగుడు దేవుడు ఇచ్చాడు. సంతోషించు. పైకి ఎవరు చెప్పుకోలేదు, లోపల చాలా మంది కృంగిపోతూ నేను చేసిన పాపానికి దేవునికి ప్రాయశ్చిత్తం పొందాడు. పొందరా? దావీదు కూడా తన హృదయంలో ప్రాయశ్చిత్తం పొందాడు. ఎక్కడ ప్రార్థన చేయలేదేమో, ఎక్కడ కన్నీతో నాచిమాలేదేమో, కానీ దేవుడు యందు ఏం పెట్టాడు? హృదయంలో మొర పెట్టించాడు. ఏం పడతాడు? ప్రభా, నేను చేసిన పాపానికి ఏమి విరుగుడుందో చూపించు ప్రభా అని మొర పెట్టినప్పుడు ఏమన్నాడు? నీ పాప బలిని విరగొడుతున్నాను, దీన్ని నీతిమంతుడిగా చేసి నీ నూతన దయాకీయుడు దేవుడిని కాగి చేస్తున్నాడు. యెహోవా ఏం చేయము? సంతోషించుము. అతను తప్పు చేసిన చూపు సంతోషంగా ఉందా? నువ్వని నేను చూడు, ఏదో తప్పు చేస్తామనుకో, ఏదో చేయగల పని చేస్తామనుకో సంతోషం ఉంటుందా? ఎప్పుడే తెలిసిపోతా, ఎప్పుడు ఎలా తెలిసిపోతా, మనం చేసిన పని ఎవరు తెలిసిపోతా, మనం చేసింది ఎవరైనా చూసేస్తారేమో, మనం చేసింది ఎవరైనా విన్నారేమో, మనం మాట్లాడుకుని ఎవరు విన్నారేమో, మనం చేసింది ఎవరైనా చూస్తారేమో అని పదే హృదయంలో కృంగిపోతూ చావలేక, బతికలేక, వంగలేక, ఏడ్చేది రావలేక దావీదు కూడా అలాగే నివసించాడా? దావీదు హృదయంలో మొరపెడుచున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, నేను చేస్తున్న పాపములకి ప్రాయశ్చిత్తం లేదా? ఎందుకు లేదు? నీ పాపము వాడి వీడు క్షమించడమో కానీ క్షమించే దేవుడు ఉన్నాడు లేడా? నువ్వెన్ని పాపాలు చేసినా దేవుని మీద వేస్తున్న పాట పట్టనా? నువ్వెంత పొగలు దిగిపోయినా, నిన్ను లేపినా మళ్ళీ పడిపోయినా ఆయన వెంట సారి పడిపోతే ఆయన సారి లేపే దేవుడిలో ఉంది లేదా? నువ్వెన్నిసార్లు పడిపోయినా లేపే దేవుడికి తోడై ఉన్నాడు. చెడ్డవాణి చూసి ఏం పడకము? వ్యసన పడకము. దావీదును కూడా చాలా మంది పాడు చేద్దామని చూస్తారు. నిన్ను నన్ను కూడా చాలా మంది పాడు చేద్దామని చూస్తారు. చూడరా, వారి మాటలకే, వారి చేతలకే నువ్వు భయపడుకో. ఎందుకంటే నీకు దేవుడు తోడై ఉన్నాడు, దేవుడికి ఆశ్రయం ఉన్నాడు. నువ్వు భయపడి చదువుకో.
చెప్తున్నాడు 70 దేవుడి యొక్క వాక్యం మాట్లాడించిన మాట ప్రకారంగా 70 కీర్తన దేవుడి వాక్యం సెలవించిన ఏమని చేస్తారు దేవుడి యొక్క వాక్యం ప్రకారం దేవుని వినిపించిన త్వరగా రమ్ము యెహోవా సహాయముకు త్వరగా రమ్ము దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు భక్తిగా ఉన్నప్పుడు దేవునికి తోడై ఉంటాడు. నువ్వు బంధించిన త్రోవల నుంచి నువ్వు చెక్కబడిన స్థలం నుంచి నువ్వు ఉన్న త్రోవ నుంచి నువ్వు నివసించిన స్థలం నుంచి నువ్వు ఉన్న పరిస్థితి నుంచి నువ్వు ఉన్న క్రియల నుంచి నువ్వు ఉన్న పాపం నుంచి దేవుడు విడిపించినందుకు త్వరగా రానయ్యాడు. రానా వస్తాడు. దేవుడి లోకానికి ఎందుకు వచ్చి చేస్తా క్రిస్మస్ చేయించుకుంటాను, నేను క్రీస్తుని చెప్పడానికో నేను పరిశుద్ధులను చెప్పడానికో నేను దేవుడి కుమారుని చెప్పడానికి కాదు. ఏంటి నీవు నేను చేస్తున్నా ఉన్న బంధకాల నుంచి విడుదల కలగలేక దేవుడు ఈరోజు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దావీదు రచించిన వాక్యము దేవాలయాన్ని విడిపించిన త్వరగా రమ్ము యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీగల వారు సిగ్గుపడి అవమానముందురు గాక, నా కీడు చేయగల వారు వెనకకు మళ్ళీపడి సిగ్గునుందురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎప్పుడైతే పోటీ చేయాలనుకున్నాడో వారి అనేది కనుక దేవుడు చేస్తాడు. చీడా కుట్ర పడ్డారా, నిన్ను పడగొడతామని వల చేస్తారా, ఆ వలలో ఎవరైతే వల చేస్తారో వాడే వాళ్ళలో పడిన దేవుడు చేస్తాడు. చీడా నిన్ను పడగొడతామని గొడతావారా, నిన్ను పడగొడతామని గొడ్డతోని ఆ గొడ్డ మీద చెత్త వేసి నిన్ను పడగొడతామని చూస్తున్నారా, ఎవరైతే కొట్టుతావాడు అదే గుంట్లో దేవుడు ఆనే పడేస్తాడేమో, నిన్ను పైకి లేవని తీసుకెళ్తాడా. భయపడదు. వెనకున్న మనిషి ముందున్న వాడి కోసమే వేచి చూడమని వాక్యం తేటగా సెలవించి నీ పూర్వసుని జ్ఞాపకం చేసుకోవచ్చా. దేవుడు అంటున్నాడు చాలా మంది బాగు చేద్దామని చూస్తున్నా కానీ దేవుడు ఏం చేస్తాడు, బాగు చేస్తాడు. చేయడా నీ శత్రువుని తరపున భయపడకు, ఆ శత్రువు భయమైన వాడు అన్నాడు ప్రభు అయినా యేసు క్రీస్తు నీకు తోడయ్యాడు. లేదా ఆయన వాక్యము 2 అక్షరాలకు అర్థం అది. చాలా మంది వ్యసనపనికి బానిసలైపోయి బ్రతికలేక చావలేక నివసించలేక హృదయం అంతరంగంలో మరణ స్థాయితో బ్రతికించున్నారు. ఈ బ్రతికి వెళ్తాము, ఎందుకు జీవిస్తున్నాను, ఎప్పుడు చావు వస్తుంది, నాకు చావే దిక్కుని కాదు, నీ చావు నుంచి లేపే దిక్కుతో నీకు తోడే. లేదా నీకు వచ్చిన శ్రమ చూసి చచ్చిపోవడం కాదు, నీకు వచ్చిన కష్టం చూసి చచ్చిపోవడం కాదు, లేచి నిలబడు. దేవుడు నీకు తోడయ్యాడు, దేవుడు నీకు ఆశ్రయమైనాడు. ఎందుకు దేవుడు నీకు పోషిస్తున్నాడు. భయపడను, దిగులు పడను, నిలబడు. దేవునికి తోడైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, కీడు వచ్చినా, మేలైనా ఏదైనా లేచి నిలబడు. నీకు దేవాది దేవుడు ఏమాడు తోడయ్యున్నాడు. భయపడకో, దిగులు చెందుకో, లేచి నిలబడి పోరాడు. ఆయన ప్రార్థన కౌశంగా చేసుకో, ఆయన వాక్యం ఆధారం చేసుకో, ఆయన నామను గెలపంచుకో. ఆయన ఆత్మ సంపూర్ణ ఆత్మకి తోడైనంత వరకు నీకేదేమి దేవుడు రాస్తా. నీ చుట్టూ అగ్ని వల్ల దేవుడు దేవతతో ఇస్తాడు. వచ్చడా వీడు వాళ్ళు ఏమవుతుంది అనుకున్నావా, ఏదైనా చేయగలడు. దేవుడు ఎంత విశ్వాసం ఉంచేవాడు ఏదైనా సాధించగలడు. దేవుడి దగ్గర మొరపెట్టిన వాడు దేనిని సాధించుకోగలడు. దేవుడి దగ్గర విశ్వాసం ఉంచిన వాడు దేనైనా తీసుకొచ్చుకోగలడు, దేనైనా సంపాదించుకోగలడు, దేనైనా మళ్ళీ తిరిగి తెచ్చుకోగలడు. ఎందుకు తెలుసా, ప్రార్థన శక్తి చాలా బలమైనదని వాక్యం సెలవించింది కదా. నేను కూడా చాలా మంది అవమానపరిచిన మాటలు మాట్లాడుతున్నారు. నీ మీదకి లేచున్నారా, నిన్ను కొడుతున్నారా, తిడుతున్నారా, అవమానపరుస్తున్నారా, ద్వేషిస్తున్నారా, నీ మీద యుద్ధం చేయడానికి వస్తున్నారా, నీ మీద లేని మాట కాని మాటలు చూపించు నేను లోకం మీద పాడు చేస్తున్నారా మాట్లాడుతున్నారా, నువ్వు భయపడకో. ఇది దేవుడి క్యారెక్టర్ చూస్తున్నాడు. చూస్తారా నీ క్యారెక్టర్ ఏంటో 10 మంది చూసి పరిశీలించి దేవుడు కాదైనా నీవు ఎట్టవాడు ఆయన ఏకంగా చూస్తాడు. 10 మందిని అడిగి ఈవిడ ఎలాంటోడు, ఈమె ఎలాంటిదో, ఈ గుణం ఎలాంటిదో, ఈ గులంటదో, ఈ ఎలా తిరిగి చూడు. ఆయన మొఖాముఖ చూస్తాడు, ఆయన ఎన్నుకుంటాడు అంతే. ఎలా ఉన్నావు పొలం అడిగి పరిశీలించుడా. ఇశ్రాయేలు దేశంలో దావీదు గురించి ఎక్కడైనా అడిగి ఇగో దావీదు ఎక్కవాడో, దావీదు ఎలాంటోడో, దావీదు ఎలాంటికి నడుపుతాడో, ఏ త్రోవదో అని అడిగాడా లేదు. ఆయన చూసి పరిశీలించి చేస్తాడు. నిన్నైనా దేవాకి దేవుడు ఇంటి పక్కన ఇంటి ముందులో ఈ గ్రామస్తుని అడిగి దేవుడు పిలుచుకోడు. ఎలా పిలుచుకుంటాడు, నేను నీతిగానే దేవుడు పిలుచుకుంటాడు. దేవుడి మహిమ కలుగును గాక. దేవుడు వాక్యం సెలవించిన మాట ప్రకారం సిగ్గుపడు అవమానంలో ఎవరో నిన్ను సిగ్గుమాలుగా చేద్దామని కూడా చేయడనే దేవుడు ఏం చేస్తాడు, సిగ్గుమాలుగా దేవుడు చేస్తాడు. నిన్ను ఎవరైతే నీ నీతిని తెలియజేద్దామని చూస్తున్నాడో, నిన్ను పాడు చేయమని చూస్తున్నాడో, నిన్ను పడగొట్టమని చూస్తున్నాడో, నిన్ను ఎవరైతే నేను బాగా కీళ్ళు పడదామని చూస్తున్నాడో, నువ్వు ఉన్న స్థితిని కింద పడదామని చూస్తున్నాడో,
వాడిని దేవుడు చేస్తాడు, అదే మార్గం నడిపిస్తాడు. నిన్ను ఎవరైతే పాడు చేయవచ్చుడో వాడే పాడైపోతే పాడు అవుతావా? దేవుడు వాక్యం సెలవిచ్చింది, నువ్వు యెహోవా కొరకు కనిపెట్టవు కానీ లోకము కొరకు కాదు. వాడికి దేవుడు అది ఇచ్చాడా? దానికోసం కాదు, దానికి రెట్టింపుగానే దేవునికి ఇస్తాడా? నీలో హృదయాలోచనకు అది కీడికే తలంపు. కీడుకు తలంపు ఏదేస్తా సహించుకో. సహనీయుడు వాడు కీడు చేసినట్టే. కీడంటే ఏం చేస్తా, ఇదిగో ఆడు ఎదిగిపోతున్నాడు, ఆడు ఎదిగిపోతున్నాడు, ఆడు బాగున్నాడు, ఆడు తినేస్తున్నాడు, ఆడు బాగా సంపాదించేస్తున్నాడు, ఆడు భలే ఉన్నాడు, ఇది భలే ఉన్నాడు అంటే దాన్ని చేస్తా అది వ్యసనం అంటే కీడు. అది ఆ కీడికి దాన్ని ఏం చేస్తున్నా, నీ కీడికి దానికి కీడే దేవుడు తీసుకొస్తాడు. తీసుకురాడా? దావీదు యొక్క దేవుని యొక్క వాక్యం చదువుకున్న 37 దేవుడు తేటగా మాట్లాడుచున్న మాటల ప్రకారంగా ఈ యొక్క కీర్తనలో 37 దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు చేస్తా పరిశుద్ధమైన మాటల ప్రకారం ఆయన వెలుగు నీటిని మధ్యాహ్నం వేళ నిర్దోషించి వెలుపరచును. యెహోవా యొక్క మొదలుపెట్టి ఆయన వరకు కనిపెట్టుకును. దేవుడి కొరకు కనిపెట్టు. ఆయన ఎప్పుడు వస్తాడు? నేను పంతిగా ఉన్నాను, ఎప్పుడు ఇచ్చారని చూడలేదు కానీ చేస్తాడు. పౌరుషులు ప్రార్థించగా ఆయన శాస్త్రాల పద్ధతి ప్రకారంగా నేను ప్రార్థించగా నా పద్ధతి ప్రకారం ప్రభా నేను నివసించిన స్థలం నుంచి లేవనెత్తాను ప్రభా. నేను నాకు సత్యమైన చేతుల నుంచి వెలుగు నడిపించాను ప్రభా. నేను నా స్థితి నుంచి దేవుడు మార్చాడు ప్రభా. దేవుడు ప్రార్థించమంటే నీ స్థితిని దేవుడు మారుస్తాడు. మాషరా ప్రార్థించు, నువ్వు ఏ స్థితిలో దేవుడు మారుస్తాడు. ప్రార్థించు, నువ్వు ఏ స్థానంలో దేవుడు ఎవరికి కార్యం చేస్తాడు. ప్రార్థించు, నువ్వు ఎక్కడ బంధించబడిన దేవుడు ఎవరికి కార్యం చేస్తాడు. ప్రార్థించు, నువ్వు ఎంత కీళ్ళలో ఉన్న దేవుడికి మేలు చేస్తాడు. ప్రార్థించు, నువ్వు ఎంత కింద ఉన్న దేవుడు పైకి తీసుకొస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనకు మొర్ర పెట్టుము అని వాక్యం దేవాది దేవుడి యొక్క వాక్య ప్రకారంగా కోపం మానము, అనుగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది వీడికే కారణం. ఏం చేస్తున్నామా? కోపం మానము, అనుగ్రహం విడిచిపెట్టుము. కోపం అనేది చాలా కోపం పడతాం. కోపంటే పడవు అవుతాయా? ఇసుకుంటే పడవు అవుతాయా? ప్రేమతో ఉండాలి. ఏదైనా ఏ పని చేసినా ఎలా చేయాలి? కోపంతో చేస్తే అది పని అవుతుందా? ప్రేమతో చేసిన పని అది ఏ పని అని దేవుడు త్వరగా చేస్తాడు. కోపం వాళ్ళు వచ్చి చేస్తా ఆవేశమే కానీ ఆ పని అవుతుందా? కోపం ఏదో సంపాదించేవాలి, ఏదో చేసేవాలి, ఏదేదో చేసేవాలి, ఏదేదో కట్టేవాలి, ఎంతెంతో చేసేవాళ్ళనుకుంటా అవుతుందా? ఆవేశపడే వాళ్ళు ఏమవుతుందా? ఆలోచించాలి. ఏంటి? ఈ జ్ఞానంతో ఆలోచించాలి, జ్ఞాన స్వరూపంతో ఆలోచించాలి. అందుకే సామెతలు ఎట్లా దేవుడు చేస్తామాట, నీవు ఎందుకు జ్ఞానముతో ఆలోచన నీకు దేవుడు తోడై ఉంటాడు. చాలా మంది తొందరపడుతూ వారి మీద వీడి మీద కోపంతో ఆడ మాట్లాడాడు కదా, వీడి మాట్లాడాడు కదా అని పట్టుదలతో చాలా మంది ఏదో సంపాదించడం కాదు, వాక్యంతున్నాడు. నీ బుద్ధిని సరి చేసుకుంటూ దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు. కోపంతో కాదు, నువ్వు చేసిన పని విడిచిపెట్ట దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు. ఎవడా? దేవుడు వాక్యం సరించిన మాట ప్రకారం కోపం మానము, అనుగ్రహము విడిచిపెట్టుము అంటామా? అనుగ్రహం అనగా ఏంటది? అసూయ బుద్ధి విడిచిపెట్టాలి. కోపము అసూయ ఒకటే కాదా? కోపపడితే అసహించుకున్న పనికిరాడు. పనికొస్తాడా? పనికిరాడు. కోపపడకూడదు, అసహించుకోకూడదు. కోపం అనగా పాపానికి చేయాలని మార్గం చూపిస్తుంది. కోపం దేనికి త్రావ చూపిస్తుంది? మార్గం, పాపానికి మార్గం చూపిస్తుంది. కోపంతో వచ్చేది పాపమే కానీ ఈత రాదు. అసలు తొందరపడలేదు. దేవుడు ఆయన శత్రు మీద కోపడ్డా? ప్రేమించు. కోపడకూడదు. కోపం కూడా వచ్చినట్టు పాపమే. సౌలు ఎంతో కోపం పడ్డాడు దావీదు మీద, ఏమో సాధించాడా? నువ్వు కూడా ఎంతో మంది కోపడతావు, ఏమో సాధిస్తావా? ప్రార్థించు, ఏదైనా సాధిస్తావు. వారి మీద కోపడిపోయి ఏదో చేసుకుంటావుదో ప్రార్థించు. వారికన్నా గొప్ప వారికి దేవుడిని మారుస్తాడు. మాషడా కోపడటం వల్ల అనుగ్రహించడం వల్ల నీకేమవుదు? ప్రార్థిస్తేనే వారికన్నా గొప్ప వారికి దేవుడిని చేస్తాడు. వారికన్నా ఎత్తుగా దేవుడిని చేస్తాడు. వారికన్నా రెండంతల మూడంతల దేవుడికి నేను ఆశ్రయిస్తాడు. వారికన్నా మిన్నైనగా దేవుడిని ఆశ్రయిస్తా ప్రార్థించాలి. అంతే. నువ్వు చేయవలసింది కోపడడం వల్ల అచ్చడించడం వల్ల కాదు. దేవుని యొక్క వాక్య ప్రకారం వ్యసన పడకం అది కీడికే కారణం. వ్యసన పడడం వల్ల ఏంటి? కీడికే కాదు. చెడ్డవాడిని చూసి వ్యసన పడితే అది నీకు కీడిగా వస్తుంది, మీరు వస్తుందా? ఒకరు చేసేదాన్ని చూసి వ్యసన పడ్డావు, అది నీకు కీడు వస్తుంది, మీరు వస్తుందా? దేవుడు ఎక్కడైనా దావీదు చేసిన దాన్ని చూసి వ్యసన పడ్డాడా? ఎందుకు ఆ పని చేసి ఆలోచించాడు. ఒకసారి ఆలోచించండి. మనం కూడా తప్పు చేస్తున్న ఒకసారి ఆలోచించుకో.
నువ్వు ఏడిస్తే నీకు కష్టం వస్తేనే, నీకు దెబ్బ తగిలితేనే ఆ గాయం చేస్తుంది. చాలా మంది చూడండి, ఒకరున్న పరిస్థితి చూసి నవ్వుతాడు. అదే పరిస్థితి నీకు వస్తే ఆ పరిస్థితి అది ఎందుకు ఏడ్చి తెలుస్తుంది లేదా? నాకు గాయం తగిలితేనే చాలా మంది ఏమనుకుంటారు, ఆ గాయం నీకు తగిలి చేస్తుంది. నాకు దెబ్బ తగిలితే నాకే ఆ బాధ ఏం చేస్తుంది, ఎదుటి తగిలితే నాకు తెలుస్తుందా? ఎవరు తగిలితే అదే నాకు బాధ తెలుస్తుంది. ఆయన సిద్ధంగా ఆయన చేస్తూ, నేను సిద్ధంగా ఆయన చేస్తూ, ఆ ఎత్తికాలు చేస్తూ ఆయన చేస్తూ, ఎత్తికాలు చేస్తూ ఆయన చేస్తూ, అంతేకాని దేవుడు చెప్పాడు ఒకరినొకరు పోల్చుకోకూడదు, ఒకరికొకరు సంబంధం కాదనే వాక్యము. ప్రభు పెట్టు ఉన్నావంటే ఆశ్రమించబడాలి అంటే, నువ్వు దేవుడితో నడవాలంటే నీలో ఉన్న దుష్టాత్మ తీసివేయాలి, నీలో ఉన్న రసపడం తీసివేయాలి, కీడు చేయడం మానేసి మేలు చేయాలి. నువ్వు మేలు చేసినా చేయకుండా ఒక కీడు చేయకు. చేయొచ్చా? వాళ్ళు సాయం చేసిన చేయకుండా సాయం చేసేవాడిని వెనక సాయం చేయు. సాయం చేసేవాడిని కూడా ఏం చేస్తాం, అది సాయం చేయకుండా మధ్యలో అర్థకథ కథవా వాక్యం ద్వారా నేర్చుకునేసా పరిశుద్ధమైన మాటలు నేర్చు. వ్యసన పడుకో, పాపం చేయకు, మూర్ఖంతా నడుకో, ఇదిగో వారి మీద వీరి మీద యుద్ధానికి లేకపోతే చేస్తా. నీ దేవుడు యెహోవాకి తోడైన కనుక నీకేమి కావాలో సమస్తం దేవునికి దయచేస్తాడు. ఆయన ఎందుకు భయపడుతున్న వాటి దేవుని ఆశ్రయిస్తాడు. యెహోవా యందు విశ్వాసం ఉంచు, యెహోవా యందు నమ్మకం ఉంచు. కీడు చేయవారు ఎన్నవారు కీడు చేస్తే పడుతుంది, నీకు కీడే వస్తుంది. మేము వస్తున్నా ఒకరు పాడు చేస్తే నువ్వే పాడైపోతావు, ఒక నాశనం చేస్తే నువ్వే నాశనం అయిపోతావు. ఒక బిడ్డ పాడు చేద్దామని చేద్దామనుకో, వేరే వాళ్ళు నీ బిడ్డను పాడు చేస్తారేమో. వేరే కుటుంబాన్ని పాడు చేద్దామని చేస్తే నీ కుటుంబాన్ని వేరే వాళ్ళు పాడు చేస్తారేమో. వేరే వాళ్ళు పడగొద్దాం గురించి వస్తే వేరే వాళ్ళు పడగొడతారేమో. నీ గురించి వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే నీ గురించి వేరే వాళ్ళు చెడుగా మాట్లాడతారేమో. నువ్వేం చేస్తున్నావు అది నీకు తిరిగి వస్తుంది. దేవుని వాక్యం తేడాగా సెలవించింది. నువ్వు నీతిగా నడిస్తే నీతే వస్తుంది, కీడికి పాపంగా నడిస్తే పాపమే ఎంతకే వస్తుంది. దేవుడు వాక్యం తేడాగా సెలవించింది కనుక యెహోవాని గురించి మీరు దేని కూడా మనం పోగొట్టుకోకుండా ఆయన ఇచ్చిన ప్రతి దాన్ని ఏం చేసుకొని వినియోగించుకో. ఆయన వాక్యం సెలవించింది ఎవరి గురించి కూడా నువ్వు చెడుగా మాట్లాడకూడదు. మానొచ్చా? ఎవరు నీ కళ్ళ ముందు పాపం చేస్తారా వారి గురించి చెడుగా మాట్లాడుకో, వారి మీద వ్యసనం పడకు. ఎవరైనా తప్పు చేస్తారా వారి చూసి అసహించుకోకు, ప్రేమించాలి. నీ ప్రేమతో వారిలో ఉన్న పాపము విడుదల కలగాలి అని వాక్యం సెలవించింది. కనుక యెహోవా మీద భయభక్తులు నడిచిన వారికి ఏ కీడు దేవుడు రాస్తానా? మేలైన కీడైన ప్రభా నీ కొరకే ప్రభా, ఏదైనా నీ కొరకే, ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్నే వెంబడిస్తున్నా ప్రభా, నాకు పోయినా ఉన్నా నీతోనే పెరుగుతాను ప్రభా. యోబు ఎలాగైతే తీర్మానం చేసుకున్నాడో నువ్వు కూడా ఏం చేసుకోవాలి, ఆయన ఏం చేసుకో తీర్మానం చేసుకో. కనుక యెహోవాతో నడిచిన వారిని ఎలా ఉండండి, సింహం పిల్లవాళ్ళే ఉంటారు. ఏదేమో దేవుడు రాను అనసరా. అడవులో సింహం పిల్లకి ఏ కొదువు లేదు, దేవుడు నమ్ముకునే బిడ్డకి ఏ మాత్రం కూడా కొదువు దేవుడు రానే రాను. యెహోవాను నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలి, లోకముకు దూరంగా ఉండాలి. లోక మాటలకి, లోక వ్యసనానికి, చెడ్డ మాటలకి, చెడు క్రియలకి, చెడు వ్యసనానికి, కీడుకి అన్నిటికి దూరంగా ఉండాలి. దేవుడు బైబిల్కి, దేవుడు ప్రార్థనకి, ఆయన వాక్యానికి దగ్గరగా ఉన్నామంటే దేవుడు నిన్ను ఆశ్రయించి ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చుకోవాలంటే చెడ్డవాడిని చూసి వ్యసనపడకము, మచ్చరపడకము, వారు చేసే దురస్కారాలు చూసి వ్యసనపడకము. యెహోవా నిన్ను ప్రేమించి ఆశ్రయించి నిన్ను నీ బిడ్డలు వెళ్ళవేళ కాచి కాపాడి దీవించి ఆశ్రయించి నడిపించబడ్డ గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారిగా సర్వోన్నత